శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఈ కుంభరాశి వారికి ఈ వారం నుంచి ఒక అదృష్ట యోగం అన్నది ప్రారంభం జరిగింది. సుమారు ఒక 20 రోజుల పాటు ఉండే ఈ యోగ ప్రభావం వల్ల చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రధానంగా శుక్రుడు ఈ కుంభరాశి వారికి యోగకారకుడు. ఈ వార ప్రారంభం నుంచే చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం వల్ల మాలవ్య మహాపురుష యోగం అనే ఒక యోగం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. దీనితో జాతకుడు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. స్థిరాస్తిపై ఉన్నటువంటి అన్ని సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సమస్యలను కూడా చాలా వరకు పరిష్కరించడం జరుగుతుంది. అన్ని సమస్యలకి ధనం ప్రధాన కారణం అయినప్పటికీ ఆ ధనాన్ని అధిగమించి ఒక విలువైనటువంటిది మీరు సంపాదించడం వల్ల మొత్తం కుటుంబం అంతా మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క కుటుంబం యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే గృహంలో ఉన్నటువంటి చాలా సమస్యలు, అటు ఆర్థిక సమస్యలు అవ్వండి, ఏదైనా లోటుపాట్లు ఉండనివ్వండి, గృహాన్ని రిపేర్ చేయడం అవ్వండి, వాహనాల విషయంలో అవనివ్వండి, అన్ని సదుపాయాలు ఈ వారం నుంచి మీరు పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి సమస్యకైనా ఏదో ఒక పరిష్కారంతో దాన్ని సాధించడం జరుగుతుంటుంది. అలాగే మీ కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ ఆధీనంలోకి రావడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతోనూ స్త్రీలతోనూ ఉన్నటువంటి విభేదాలు కొంతవరకు పరిష్కారం అయినప్పటికీ కూడా ఏదో ఒక కొత్త సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదైనా కుంభరాశిలో ప్రస్తుతం రాహుగ్రహ సంచారం వల్ల మీరు అవతల వారి ప్రయోజనం కొరకు, అవతల వారి బాగు కొరకు చెప్పినప్పటికీ కూడా అవతల వారు చాలా విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఏదో మీ స్వార్థం కోసం చెప్తున్నట్టు, మీ స్వార్థం కోసమే అన్నీ చేస్తున్నట్టు మీ మీద నిందలు వేయడం జరుగుతుంటుంది. గతంలో మీ నుంచి ఉపయోగం పొందిన వారే ఇప్పుడు మిమ్మల్ని విమర్శించడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారు ఏదైనా విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు అది అవతల వారికి మంచిదైనా చెడుదైనా 1-2 సార్లు ఆలోచించి చెప్పడం మంచిది. ప్రధానంగా కుటుంబ విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు మీకు మానసిక అశాంతిని కలిగిస్తుంటాయి. ఏదో ఒక సంపద, ఏదో ఒక ధనం మీ కుటుంబానికి సడన్గా రావడం వల్ల ఆ ధనం పంచుకునే విషయంలో, అలాగే గతంలో దూరమైనటువంటి వాళ్ళు, మీ కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగి మీ కుటుంబంలో కలవడానికి, మీ ఆస్తి పంచుకోవడానికి, మీలో వచ్చినటువంటి ఆదాయాన్ని అనుభవించడానికి తిరిగి మీ కుటుంబంలో కలవడం జరుగుతుంటుంది. దానివల్ల ఈ కుటుంబ సభ్యుల వల్ల మనస్పర్ధలు ఎదురవటం. ఇప్పుడు ఏమవుతుందంటే దూరంగా ఉన్నటువంటిది, అంటే గతంలో ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మీ కుటుంబంలో కలుస్తారు. ప్రస్తుతం మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం దూరం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబ విషయాల్లో కొన్ని మార్పులు తప్పక జరుగుతుంటాయి. ఏదైనా ప్రతి విషయాన్ని మీరు తప్పకుండా అంగీకరించవలసిందే తప్ప దాన్ని ఎదురు తిరగడం వలన పెద్దగా చేసేది ఏమీ లేదు. బట్ ఏదైనా ఈ కుటుంబం విషయంలో చాలా ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలా వరకు చివరికి మీరే తప్పుగా అందులో నిర్ణయించడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కుటుంబ సభ్యులు ఈ సమయంలో విడిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంత మనస్తాపానికి మీరు గురవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి సమస్య మీరు ధైర్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ మించి ఏదో ఒక దైవబలం మిమ్మల్ని రక్షించి అన్ని సమస్యలకి తనే పరిష్కారం చూపించడం జరుగుతుంటుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నిదానంగా వ్యవహరించడం వల్ల ప్రతి సమస్య దానికి అదే పరిష్కారం అవుతుందని గమనించి నిదానంగా ఉండడమే మంచిది. ఏదైనా ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం తప్ప వేరే మార్గం అన్నది ఈ రాశి వారికి ప్రస్తుతం అంతగా కనబడటం లేదు. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి, వ్యక్తిగతంగా మీకు కూడా
ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి, చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో, అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో, అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకొని ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ, లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ, లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం, అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు, మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.